ఇక బీజేపీ సీనియర్ నేత కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అయితే మాత్రం అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి ఇచ్చినటువంటి సమయంలో అయితే మాత్రం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రావాలనుకుంటే నేను ఎప్పుడో వచ్చేవాడిని, కానీ అడ్డదారులు తొక్కి రాకూడదన్న ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు సమయం పట్టింది. నీతి నిజాయితీగా రావాలనుకొని నేను శాసనసభకు అడుగు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రజలు అంటే దాదాపు 119 నియోజకవర్గాలకు చెందినటువంటి శాసనసభ్యుల ద్వారా మనం మెసేజ్ అయితే ప్రజలకు పంపుతున్నాం. ఈ శాసనసభలో మాట్లాడేవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి మనమైతే మాత్రం ఒక మంచిని మంచిగానే చూడాలని చెప్పేసి కాటిపల్లి వ్యాఖ్యానించారు. మరోపక్క శాసనసభలో మాట్లాడుతూ చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు, కానీ నేనైతే మాత్రం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి మన ప్రభుత్వం అనే నేను చెప్పుకుంటున్నానని చెప్పేసి వెంకట రమణారెడ్డి అయితే వ్యాఖ్యానించారు. మరోపక్క ఆ ప్రభుత్వ పథకాలపై ఒక పక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బొమ్మలు వేయట్లేదు కదా, మన మంత్రుల బొమ్మలే ఉంటున్నాయి కాబట్టి ఒక పక్క ముఖ్యమంత్రి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరోపక్క వ్యవసాయ శాఖ మంత్రి, వీళ్ళ బొమ్మలే ప్రభుత్వ పథకాలపై ఉంటున్నాయి కాబట్టి మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రభుత్వం కాబట్టి అని చెప్పేసి వెంకటరమణారెడ్డి చెప్పడం జరిగింది. మరోపక్క గతంలోనే జడ్పీ చైర్మన్గా చేశాను, కానీ అసెంబ్లీకి రావాలనుకుంటే వచ్చేవాడిని ఏదో అడ్డదారులు తొక్కి, కానీ ఆ మార్గం కాదు, నీతి నిజాయితీతో రావాలని చెప్పేసి ఇన్ని రోజులు పట్టింది. మరోపక్క ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సీరియస్నెస్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి సీరియస్నెస్ ఉండదా అనే విధంగా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సభ్యులు ప్రవర్తించే విధానం అయితే మాత్రం మనం ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్ లాగా ఉంది కాబట్టి కొంతమంది వస్తుంటారు, కొంతమంది వెళ్తుంటారు, సీరియస్నెస్ ఉండదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే సభ బయట మాత్రం నేను చాలా జాలీగా ఉంటాను, రకరకాల నేను చాలా సెటైర్లు వేస్తాను, కానీ అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత అవి ఇక్కడ పనిచేయవు, ఆ విధంగా నేను ఉండను అని చెప్పేసి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అయితే వ్యాఖ్యానించారు. మొత్తానికైతే మాత్రం ఆయన చెప్పినటువంటి హాట్ టాపిక్ అది, అంటే మీరు మారరా అని చెప్పేసి చాలామంది అంటుంటారు, కానీ నేనైతే మారను, కానీ నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల సమస్యల గురించి నేను లేవనెత్తడానికే అసెంబ్లీకి వచ్చాను కాబట్టి అట్లానే ఉంటాను, కానీ వచ్చిన తర్వాత మారతారు అనేది ఎంతవరకు మనం చెప్పలేమని చెప్పేసి కాటిపల్లి వెంకట రమణారెడ్డి చెప్పారు. మరోపక్క ప్రభుత్వం అయితే మాత్రం నా ప్రభుత్వం అనే విధంగానే నేను ఉంటుంది అని చెప్పేసి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అయితే వ్యాఖ్యానించారు. మొత్తానికైతే మాత్రం ఈయన వ్యాఖ్యలు అయితే మాత్రం అంటే ఒక విధంగా చెప్పాలంటే సభలో అంటే మన ప్రభుత్వం అనే విధంగా చెప్తూనే కొంచెం సభ్యులు ఏ విధంగా ఉండాలనే విధంగా, అంటే మొట్టమొదటిసారి సభకు వచ్చావు కాబట్టి నువ్వు మారతావని చెప్పేసి సీనియర్లు కొంతమంది అంటున్నా, వారి మాటలను అయితే మాత్రం నేను ఏకీభవించట్లేదు, నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో నేను నీతి నిజాయితీగా ఉంటానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి అయితే మాత్రం ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇట్లా నీతి నిజాయితీగా ఉంటాను అనేటటువంటి చెప్పేటటువంటి ఎమ్మెల్యేలు ఎంతవరకు ఉంటారు, మరి భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటారా? మరోపక్క చాలామంది ఎమ్మెల్యేలు మేనే నిజాయితీ పరుణని చెప్తున్నారు, చాలామంది రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వాళ్ళ యొక్క జీవితం పై. కాబట్టి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు నీతి నిజాయితీ ఉంది, మరోపక్క ఆయన భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉంటారా, లేకపోతే ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తారా, మరోపక్క నా ప్రభుత్వం అనే ఆయన నిజాయితీని ఏ విధంగా నిరూపించుకున్నారు, భవిష్యత్తులో కూడా మంది అనే విధంగానే ఆయన వ్యవహరిస్తారా, మరి కొన్ని రోజులు మనం వేచి చూడాలా. అయితే మొట్టమొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంతో మనకు భవిష్యత్తులో తేలనుంది.